హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకోసం తెలియజేయబడతాయి. సో గైస్, మీరు గనుక ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క స్నేహితులు ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపునైతే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే, ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా మీరైతే ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. తద్వారా మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను గూడా ఎంతగానో రిసర్చ్ చేసి వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని మీకోసం తీసుకొస్తున్నాను కాబట్టి, అది నాకు ఇంకా ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని లైక్ చేయండి. అండ్ ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీస్ గురించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన వివిధ క్వాలిఫికేషన్స్ ఏంటివి, సాలరీ ఏంటిది, అండ్ అప్లై చేసే విధానం, సెలక్షన్ ప్రొసీజర్ దీని గురించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకి డిఆర్‌డిఓ డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నుండి అయితే జాబ్స్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఫ్రెండ్స్, మీరైతే ఐదర్ గ్రాడ్యుయేషన్ గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఐదర్ ఇంజినీరింగ్ అయినా లేదా బి ఫార్మసీ అయినా ఏ విధంగా అయినా మీరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్. గ్రాడ్యుయేషన్ మాత్రమే కాదు, దీంతో పాటు మీరు ఐదర్ డిప్లొమా లేదా ఐటీఐ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండా లేదా బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ ఈ విధంగా నాన్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి కూడా మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏజ్ లిమిట్ గూర్చిన డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. ముందుగా మీరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్ అయ్యున్నట్లయితే 18-27 ఇయర్స్ మధ్యలో ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 30 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 32 అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 37 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది అన్నట్టుగా వీరైతే మనకు తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వేకెన్సీస్ గురించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. ముందుగా మనము బీటెక్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న జాబ్ వేకెన్సీస్ అయితే ముందుగా చూద్దాము. దీనిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోర్సులలో గనుక మనం చూసినట్లయితే మీరు గనుక బీటెక్ ఐదర్ మెకానికల్ లేదా ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా మెటలర్జీ, మెటీరియల్ సైన్స్ లేదా సివిల్ ఇంజినీర్ వంటి ఇంజినీరింగ్ కోర్సెస్ గనుక మీరు కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లయితే మీరైతే ఈ పోస్ట్‌కి వివిధ విభాగాలలో మీకు తెలియజేస్తున్నట్లుగా మీరైతే వేకెన్సీస్‌ని బట్టి అప్లై చేసుకోవచ్చు. ముందుగా మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో గనుక మనం చూసినట్లయితే 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏరోనాటికల్ స్పేస్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో గనుక మనం చూసినట్లయితే 15 అండ్ ఈసీఈ డిపార్ట్‌మెంట్‌లో 10, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ గనుక మీరు పూర్తి చేస్తున్నట్లయితే మీకు 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెటలర్జీ ఆర్ మెటీరియల్ సైన్స్‌లో 4 అండ్ సివిల్ ఇంజినీరింగ్‌లో 1 టోటల్‌గా ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి అయితే మీకు 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికోసం ఏజ్ గ్రూప్ గనుక మనం చూసినట్లయితే 18 ఇయర్స్ అనేది మినిమమ్ ఏజ్ అంటూ తెలియజేశారు. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి ఫర్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్‌కి, అన్‌రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్‌కి అయితే 27 ఇయర్స్ అండ్ ఓబీసీ వారికి 30, ఎస్సీ, ఎస్టీకి 32 అండ్ పీడబ్ల్యూడీకి 37 ఇయర్స్ అంటూ మనకు తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇక నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌కి ఉన్న వేకెన్సీస్‌ని గనుక మనం చూస్తున్నట్లయితే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ ఈ విధంగా ఏ కోర్స్ కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం స్క్రీన్‌పై చూస్తున్నట్టుగా బీకామ్ గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు 10 వేకెన్సీస్ అండ్ బీఎస్సీ ఐదర్ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్స్ ఇలా ఏ విధంగానైనా మీరు గనుక బీఎస్సీ కంప్లీట్ చేసినట్లయితే మీకు 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ బీఏ ఐదర్ ఇన్ ఇంగ్లీష్, హిస్టరీ, ఫినాన్స్, బ్యాంకింగ్ లాంటి వివిధ శాఖల్లో గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే 5 వేకెన్సీస్ అండ్ బీసీఏ, బీబీఏకి కూడా 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
అండ్ ఫ్రెండ్స్ ఇలా టోటల్ నాన్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీకైతే 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ కూడా మీరు 18-27 ఫర్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీకి 30, ఎస్సీ, ఎస్టీకి 32 అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 37 ఇయర్స్ అంటూ మనకు మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడు డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్ కంప్లీట్ చేసిన డిప్లొమా క్యాండిడేట్స్‌కి ఉన్న వేకెన్సీస్ గనుక మనం చూసినట్లయితే మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ టూల్ అండ్ డై డిజైన్ కేటగిరీలోనైతే 10 వేకెన్సీస్ అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్‌లో 7 వేకెన్సీస్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో 3 వేకెన్సీస్. టోటల్‌గా డిప్లొమా కంప్లీట్ చేసిన వారికి 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18-27 ఇయర్స్ ఫర్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 30, 32 అండ్ 37 ఇయర్స్ అంటూ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇప్పుడు ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీస్ గురించిన డీటెయిల్స్ అయితే మనం చూసినట్లయితే దీనిలో మెకానిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ గానైతే వేకెన్సీస్ ఉన్నాయంటూ మనకు తెలియజేశారు. ఈ విధంగా మీకు టోటల్‌గా 25 వేకెన్సీస్ అనేవి అయితే ఉన్నాయి. సేమ్ దీనికి ఏజ్ లిమిట్ కూడా 18-27 ఇయర్స్ ఫర్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 30 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 32 అండ్ పీడబ్ల్యూడీకి 37 అంటూ మనకైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది మీకైతే 12 మంత్స్ అంటే 1 ఇయర్ అయితే మీకు ఉండబోతుంది. ఫ్రెండ్స్ దీనికి అయితే మీరు అప్లై చేసుకోవడానికి మీకు కింద ఇక్కడ మెన్షన్ చేయబడిన వెబ్‌సైట్‌లోనైతే మీరు ముందుగా రిజిస్టర్ అనేది అయితే మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అని గనక మనం చూసినట్లయితే మీరు బీటెక్ లేదా డిప్లొమా లేదా బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ అంటే ఎటువంటి గ్రాడ్యుయేషన్ గాని మీరు గనక 21 నుండి 23 2021 నుండి 2023 వరకు గనక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరైతే అప్లై చేయొచ్చు. అండ్ దట్ టూ రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రమే. నాట్ డిస్టాంట్ క్యాండిడేట్స్ అంటూ మనకు అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్ మీరు గనక 2021కి ముందుగా గనక మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌ని గనక మీరు క్లియర్ చేస్తే మీరైతే అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు అంటూ అయితే మనకు మెన్షన్ చేశారు. అండ్ ఈ క్వాలిఫికేషన్‌ని మించి ఈ క్వాలిఫికేషన్‌కి పైన గనక మీరు స్టడీ చేసినట్లయితే మీరు గూడా అనర్హులు అంటూ అయితే మనకి సిక్స్త్ పాయింట్‌లో క్యాండిడేట్స్ విత్ హైయర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అంటూ మనకైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక స్టైఫండ్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ మీరు ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోర్స్‌కి రూ. 9,000 పర్ మంత్ అయితే మీకు ఉండబోతుంది. అండ్ డిప్లొమా అప్రెంటిస్ క్యాండిడేట్స్‌కి రూ. 8,000 అండ్ ఐటీఐ అప్రెంటిస్ వారికి రూ. 7,000 అయితే ఉండబోతుంది. అండ్ నాన్ ఇంజినీరింగ్ జనరల్ స్ట్రీమ్‌లో గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది మీ యొక్క స్టైఫండ్ అనేది 9,000 పర్ మంత్ అయితే ఉండబోతుంది. అండ్ ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే మీకు అకాడమిక్ మెరిట్ లిస్ట్ లేదా రిటన్ టెస్ట్ ద్వారా లేదా ఇంటర్వ్యూ ద్వారానైతే మీకు క్యాండిడేట్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత మీకైతే ఈ లిస్ట్‌ని డీఆర్‌డీఓ వెబ్‌సైట్‌లోనే మీకైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అంటూ తెలియజేశారు. ఇక హౌ టు అప్లై చేసే విధానం గూర్చిన ప్రొసీజర్ గనుక మనం చూస్తున్నట్లయితే మీకు కింద మెన్షన్ చేయబడిన లింక్ ద్వారా క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. సో ఫ్రెండ్స్ మీరైతే ఈ పోస్ట్‌కి గనుక లేదా ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్‌కి గనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవాలి అని మేమైతే కోరుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ మీరు గనుక ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫార్మ్‌ని అప్లై చేసినట్లయితే మీరు దాన్ని ప్రింట్ ఔట్ తీసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ జిరాక్స్ అనేవి మీరు అటాచ్ చేసి అక్కడికి వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళాల్సి ఉంది. అండ్ ఏమేం సర్టిఫికేట్స్ కావాలి అంటూ అయితే మీరైతే వాటిని స్క్రీన్‌పై చూడగలరు. ఇక రిజల్ట్స్ అయితే మీకు కింద మెన్షన్ చేయబడిన లింక్‌లోనైతే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయిన drdo.gov.in అనే వెబ్‌సైట్‌లోనైతే మీకు రిజల్ట్స్ అనేవి తెలియజేయబడతాయి. ఫ్రెండ్స్ ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే మీ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యేది 21st ఆఫ్ మార్చ్ నుండి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసి 9థ్ ఏప్రిల్. 9థ్ ఏప్రిల్ అనేది మనకి లాస్ట్ డేట్ అంటూ వీరు తెలియజేశారు. ఫ్రెండ్స్ ఇక షార్ట్ లిస్ట్ అయితే మీకు 23 ఏప్రిల్ రోజు చేసేసి అండ్ మీ యొక్క యాక్సెప్టెన్స్ ఆర్డర్స్ అనేవి 9థ్ మే వరకు తీసుకుంటారు. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క ఫుల్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్ మీరు గనుక ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్‌కి గనుక మీరు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే కింద ఉన్న వెబ్‌సైట్స్‌ని తప్పకుండా మీరు విజిట్ చేయగలరు. అండ్ మేము చేసే ఈ యొక్క ప్రయత్నం గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ మరియు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్ యూ.